ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెసోడా. మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ జే బ్రాండ్స్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ జే బ్రాండ్స్ గురించి కూడా ఒక వార్త హల్చల్ చేస్తా ఉంది. ఎట్లంటే జే బ్రాండ్స్ అంటే డిస్టిలరీస్ నుంచి వీళ్ళు కమిషన్ తీసుకున్నారనేది అది 3,200 కోట్ల కుంభకోణం అని చెప్పి అందరికి తెలిసిందే. దీంట్లో 400 కోట్లు బషీర్బాగ్లో కేవలం గోల్డ్ బ్రిక్స్ ని తీసుకున్నారు కమిషన్ రూపంలో అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. దీని మీద ఏం చెప్తారు? 3,200 కోట్లు మైనస్ 400 కోట్లు, మిగతా అన్ని కోట్లు ఎటుపోయినాయో మాకు తెలియట్లా. 400 కోట్లు బంగారు బిస్కెట్లు ఇటుకలు, అది కూడా బషీర్బాగ్ ఏరియా. అంటే మా ఆంధ్ర సొమ్మును కూడా తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారంటే మా బతుకులకి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి కూడా పనికిరాని పరిస్థితి అయింది. అది కేసీఆర్ గారిది జగన్ గారిది మధ్య భాయ్ సంబంధం. అదేదో తొక్కలో బిస్కెట్లు ఏదో మా దగ్గర కొన్ని ఉంటాయి, కనీసం మాకన్నా రూపాయి వచ్చిండేది. మీరు చెప్పండి, కమిషనే 3,200 కోట్లు అయితే దాని మీద వచ్చే లాభాలు ఎన్ని కోట్లు అండి? పుట్టి కమిషనే. నీకు పర్మిషన్ ఇప్పిస్తే 43 కోట్లు, 50 కోట్లు. అసలు మందులో వాడే ముడి సరుకు ఏం వాడుతున్నారో, మందులో కల్తీ ఉందని ఎప్పుడో పురంధేశ్వరి గారు మాట్లాడితే, నీకు మందు తాగే అలవాటు ఉందా, దాన్ని టేస్ట్ చేసినావా అంటాడు. టేస్ట్ కి తేడా తెలియని టేస్టింగ్ సాల్ట్ అయినా. సో ఈ బిస్కెట్లు దారుణంగా ఇటుకలు అంట. ఏదైనా బిస్కెట్ కొనుక్కోవాలంటే ఒక 100 గ్రాములు ఉంటుందేమో. మరి అయితే మాకైతే ఇంకా అంత స్థాయి స్తోమతరాల 100 గ్రాముల బిస్కెట్లు కొనుక్కుంటారేమో. వీళ్ళ దరిద్రానికి వీళ్ళు బిస్కెట్లు కొనబట్టే బహుశా బిస్కెట్లు బంగారం రేట్ కూడా పెరిగిపోయిందేమో. ఆంధ్ర తెలంగాణ దేశం మొత్తం పెరిగిందో మాకైతే తెలియదు, కానీ బంగారం బాగా పెరిగిందంటే అన్ని దుకాణాల్లో బంగారాన్ని ఇటుకలుగా మార్చేశాడేమో. అసలు గాలి జనార్దన్ రెడ్డి బంగారు బాత్రూమ్ కట్టుకున్నాడంటే అయ్యయ్యో అని ఆశ్చర్యపోయినామే. బంగారు ఇటుకలతో అక్కడ హరిత రిసార్ట్స్ లో ఏమన్నా కట్టినాడా? అంటే బంగారం ఎన్ని సంవత్సరాలు ఉన్నా డ్యామేజ్ అవదండి, చదలు పట్టదు, కాసిపోదు, కుళ్ళు పడదు. అంటే బిల్డింగ్ పడగొడితే మళ్ళీ బంగారు ఇటుకలు బయటకు వచ్చేస్తాయి అనుకుంటా. ఏమో ఎక్కడ దాస్తారు సార్? శ్రీకృష్ణదేవరాయల కాలంలో, రాజుల కాలంలో బంగారు ఇనుప పెట్టెల్లో, సముద్రం అడుగులోనో, గుడి బ్యాక్ సైడ్లలోనో, ఎక్కడెక్కడో 6 గదులు, 7 గదులు, 8వ గది, ఇంకా తాళం తెరవలేదు, అనంత పద్మనాభ స్వామి నగలు, ఇవన్నీ విన్నాం. ఇవన్నీ నగలు. మరి బంగారాన్ని ఏ రూపంలో మార్చారు, ఎక్కడెక్కడ దాచిపెట్టారు? ఈయన రాజుల కాలంలో మనిషి అనుకుంటున్నాడా? అంటే రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన బిడ్డ కదా ఈయన, ఏమన్నా రాజుల కాలంలో రాచరికపు వ్యవస్థ అనుకుంటున్నాడో మరి నాకైతే తెలియట్లేదు. కానీ అదేదో 6 వారం నగలు 7 వారం నగలు అంటే విన్నాం. 7 తరాలకి సరిపడ సొమ్ము అంటే వింటున్నాం. కానీ ఇదేంటో వేల కోట్లు మా ప్రాణాల్ని పళంగా పెట్టి దేశాలు దాటి హవాలా చేసేసి ప్రత్యేక దీవిలో ప్రత్యేక బ్యాంకర్లలో పెట్టారు. మనం ఒక దేశంలో బ్యాంక్ ని అడగచ్చు, మా దేశం నుంచి మీ దగ్గరికి ఏమన్నా ఎక్స్చేంజ్ వచ్చిందా, ఫారెన్ ఎక్స్చేంజ్ హవాలా ఏమన్నా జరిగిందా, ఎవరెవరు నాయకులు ఏ దేశాల్లో ఎంతెంత డబ్బు దాచారో కూడా వచ్చేస్తుందండి. ఆర్టీఐ ద్వారా మనం ఏదో ఆంధ్రాలో తీస్తాం అనుకుంటాం, కానీ కొంత డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తే ఏ దేశాల్లో ఏ రాజకీయ నాయకుడికి ఎంతెంత డబ్బు ఉందని. కానీ వాళ్ళ పేర్లతో పెట్టుకుంటారండి. నమ్మిన బంటులు, నమ్మకస్తులు, బినామీలు. ఏమీ లేని వాడు 6,000 కోట్లు సంపాదించుకున్నాడని, ఏమీ లేని వాడు ఒక స్థాయికి ఎదిగిపోయాడని, ఏమీ లేని వాడు కోటీశ్వరుడు అయిపోయాడని ఎలా అమ్మా? ఛాలెంజ్ సినిమాలో చిరంజీవులా? చెప్పండి మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటో. బూస్టో, హార్లిక్స్తో, ఎవరెస్ట్ మసాలాను ఏదో ఒకటి తగలబడి చెప్పండి. ఎలా కోట్లు గడించేస్తున్నారో మాకు అర్థం కావట్లా. పక్క డాక్టర్ ఇంతే ఉన్నాడు, అవతల పక్క డాక్టర్ బిల్డింగ్ కట్టేసుకున్నాడు. నీకెక్కడ ఇలా డబ్బులు అంటే పేషెంట్స్ వచ్చారు. అరే నాకు లేని పేషెంట్ నీకెక్కడ కనపడతానే ఉంటారు కదా. బయట ఆగిన బైకులు, పార్కింగ్ లో ఉన్న కార్లు బట్టి లోపల పత్తి వ్యాపారం తెలిసిపోతుంది కదండి. కానీ వీడు వ్యాపారం చేసి బిల్డప్లు ఇచ్చేసి బిజినెస్ పెరిగేసి ఏంటో మరి బిల్డింగ్లు కట్టేస్తాడు. ఎక్కడి నుంచి అంటే బిజినెస్ పెరిగిందంటాడు. ఎలా? హౌ తెలియట్లా. అంటే వీళ్ళందరూ బినామీలు. షార్ట్ కట్ లో బిల్డింగ్ కట్టేసుకుని హాస్పిటల్ కట్టేసుకుంటున్నారు. ఇవన్నీ వీళ్ళు డమ్మీలు అనమాట. హాస్పిటల్ గేట్ బయట వాచ్మెన్. ఎవడో రాజకీయ నాయకుడు ఇచ్చిన డబ్బుని ఈ రూపంలో మారుస్తున్నాడు. ఏమీ లేనోడు సడన్ గా బంగారు కొట్లు ఓనర్ అయిపోతున్నాడు. ఏంద్రా అంటే అదేదో ఒకప్పుడు మార్గదర్శిలో లాంటిది ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి. ఇప్పుడు ఎలా ఎదిగిపోయామంటే నేను కూడా మోపెడ్ కొనుక్కున్నాను, నేను కూడా మార్గదర్శిలో చిట్ ఫండ్స్ వేసాను అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అంటే మార్గదర్శిలో చిట్ ఫండ్స్ వేస్తే అంటే చిట్టి ముందు పాడేస్తే ఆ డబ్బులతో ఏదో ఒకటి కొనేసుకోవచ్చు అని ఒక దానికి ఎగ్జాంపుల్ అండి.
కానీ ప్రతి నెల ఇప్పుడు ఒక చిట్ట 5 లక్షల చిట్ట అనుకోండి వేసాడు, ఒకేసారి పాడుకుని ఆటో కొనుక్కున్నాడు. ఆటో మీద వచ్చిన ఆదాయంతో చిట్టి కట్టుకుంటున్నాడు. ఉమ్, ఇప్పుడు ఆటో చిట్టి, ఆటో చిట్టి, ఆటో నుంచి ఇంకో దానికి వెళ్తాడేమో, 2 ఆటోలు కొనుక్కుంటాడేమో. 20-30 ఆటోలు ఒక చిట్టితో ఎలా కొనుక్కుంటాడు? ఉమ్, ఆటోలు మారి లారీలు ఎలా కొంటాడు? ఏంటి ఈ షార్ట్ కట్ మెథడ్? నీ అకౌంట్ లో 50,000 ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయని మమ్మల్ని అడుగుతారే. వేల కోట్లు ఎట్లా సంపాదించారు? ఆ ఛాలెంజ్ సినిమా స్టోరీ తీసి వాటిని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసి ఒక సినిమాలో చూపించండి. ఎందుకంటే మేము కూడా వాళ్ళలాగా కోటీశ్వరులు అయిపోతున్నాం, అవ్వాలనుకుంటున్నాం. ఉమ్, సో మాకు కూడా కోటీశ్వరులు అవ్వాలని కోరిక ఉంది. ఎలాగో చెప్పండి, చెప్పండి. మీ టెల్ మీ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. దారుణం అంటేనండి ఈ బినామీలను కొట్టాలి వాళ్ళ డబ్బులు దాచిపెట్టడానికి. సో ఈ మాదిరిగా జరుగుతున్న వ్యవస్థలో బంగారు బిస్కెట్లు బషీర్బాగ్ లో కొన్నారంటేనే నాకు కోపం వచ్చింది. మా బందర్లో కొనొచ్చుగా, మా బందర్ పనికిరాదా? మా బందర్ ఎప్పుడు పిచ్చి సొమ్ములకేనా? బంగారు బిస్కెట్లు మా బందర్లో అమ్మొచ్చు కదా. ఉమ్. బంగారు బిస్కెట్లు మాత్రం బషీర్బాగ్ లో, బంగాళదుంపల వ్యాపారం పిచ్చి బంగారం మాత్రం మా బందర్లో పెట్టాలా? అంటే మీకు రాజకీయాలు చేయడానికి మా ఆంధ్ర కావాలి, ఉమ్, కానీ మీరు వ్యాపారాలు చేసుకుని ఎదగడానికి మాత్రం మీ తెలంగాణ లేకపోతే అదేంటది బషీర్బాగ్ ఏరియా కావాలి. సో 400 కోట్లు అక్కడ ఇక్కడ ఆ రూపం ఈ రూపం అని వెతికినాం గానీ 3,200 మైనస్ 400 కోట్లు మిగతా ఒక్క మూట దమ్ముంటే పట్టుకో షకావతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. నాకు తెలిసి ఆ హరిత రిసార్ట్స్ లో ఏదైనా కట్టడానికి పడగొడితే ఆ బంగారు ఇటుకలు దొరికే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు ఆశ్చర్యపోకండి, మీరు నవ్వకండి. గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు బాత్రూమ్ కట్టించినప్పుడు దానిపైన కూడా బంగారు కలర్లు ఏం లేదు, పైన పైన పూతండి, అదేం లేదండి. అంటే పడగొడితే వచ్చింది బంగారం. ఉమ్, తొడగొట్టి చెప్పాడు. ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారు 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ ఆయన జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జిలను కొనేస్తూ పాపం వాళ్ళ జీవితాలు కూడా రిస్క్ లో పడేశారు. వాళ్ళ పనిని కూడా వాళ్ళకి చేసుకుని కన్నా వాళ్ళకి కూడా ఎరైశారు. నీకు ఎంత ఇస్తాం, లేకపోతే చంపేస్తాం, డబ్బు తీసుకొని ఈ పని చేయ, లేకపోతే చంపేస్తాం, మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం, ఈ మాదిరిగా బెదిరించి వారిని కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏమైంది? సూర్యుడు ఉదయించినాడు, మళ్ళీ అస్తమించినాడు. అస్తమించలా గాలి జనార్దన్ రెడ్డి గారు శిక్ష వేసేటప్పుడు నాకు తగ్గించండి సార్, నేను సేవలు చేసినాను సార్. ఏ సేవ చేసినావమ్మా? ఏ సేవ చేసినావు? నేను చాలా రాజకీయాల్లో ఉన్నావు. ఏ ఏ ఏ పార్టీలో ఉన్నావు? ఏ పదవులు అధిరోహించో, ఎలా గెలిచినావు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పంచర్లు వేసుకుంటాడా లేకపోతే ఒక పెద్ద అంటే అసలు గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినారో మీరు ఒక్కసారి గమనించండి. రాజశేఖర రెడ్డి గారు ఒక ఒక ఏదో జుబ్లీస్ బంజారాస్ లో ఒక ఇంట్లో సరైన కాగితాలు కూడా లేక పార్టీని నడిపించడానికి ఇబ్బంది, ఆ కాగితాలు బ్యాంక్ లో పెడితే అక్కడ కూడా వర్కౌట్ అవ్వక అప్పుడు సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం కల్పించండి, లోన్ పెట్టుకొని డబ్బు తీసుకొని పార్టీ నడిపించుకోవాలన్న వ్యక్తి వేల కోట్ల అక్రమ స్కాముల్లో దొరికేశారు. ఈ రోజు భారతీయ సిమెంట్, సాక్షి పేపర్, ఇక ఇవి మనకు తెలుసు. మనకు తెలియకుండా మారుపేరలతో ఉండే ఎన్నో కంపెనీలు, ఒక 10 అంతస్తుల హాస్పిటల్స్, ఇవన్నీ కూడా బినామీల పేరుతో ఉంటుంటే ఆయన పర్యవేక్షిస్తుంటాడు. హవాలా బ్యాంకుల్లో లావాదేవీలు ఏ దేశంలోనూ ఉంచకుండా ప్రత్యేక దీవిలో ప్రత్యేక బ్యాంకులలో దాచిపెడతారు. వీళ్ళని పట్టుకోవాలంటే అదేదో సింహం సినిమాలో సూర్యాన్ని రంగంలోకి దింపాలా, అంకుశం సినిమాలో రాజశేఖరే రావాలా, ఇవన్నీ మన కథా కథనాలు పడుకుంటే నిద్రలో కళ్ళలో వచ్చేటటువంటి సినిమా దృశ్యాలే గాని ఒరిజినల్ గా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 400 కోట్లు బషీర్బాగ్ లో పెట్టారు, ఇటుకల రూపంలో కట్టారు. అసలు ఏవి ఎక్కడ పెట్టారు, ఎవరికి కొన్నారు, ఎవరికి అమ్మారు, ఇవన్నీ ఎట్లా పట్టుకోవాలి సార్? అంటే వీరు అరెస్ట్ అయిపోతారని, వీరి ప్రభుత్వం పడిపోతుందని గత ప్రభుత్వంలోనే వీరు తెలుసుకొని ఎలక్షన్ కి ముందు ప్రత్యేక దీవికి ప్రత్యేక బ్యాంకర్లని కలిశారు, A1 A2. ఇక మనకి ఎక్కడ దొరుకుతారండి? అయినా సరే కర్మ బాగోక చిక్కడు, కాలం వచ్చి చిక్కుతాడు. కాలం వచ్చింది, చిక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మీ పాపం పండింది, శిశుబాలులా 99 తప్పులు అయిపోయినా ఇంకో 100 తప్పేమో చూద్దామండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ బంగారు ఇటుకల భాగవతం, కల్తీ సారా, నాటు సారాతో చనిపోయినటువంటి 26 మందికి నార్మల్ మరణాలు ఉంటా. అసలు ఎలా మాట్లాడుతున్నారు? టెస్ట్ చేస్తే జే బ్రాండ్స్ మందు కల్తీ కూడా బయటకు వస్తుందనా? కల్తీ సారా తాగి 26 మంది జంగారెడ్డిగూడెమే ఎందుకు ఎంచుకున్నారు? జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ ఏరియా, అక్కడ నాటు సారాలు తయారు చేస్తుంటారు. సో చాలా దారుణం. ఈ కెమికల్ ఎందుకు కలిపినారు? కిక్ వస్తుందనా? ఉన్న మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగి అదేంటది పైకి ఎగిరి ఎగురుతుంటారు సార్. తాగిన వాళ్ళు గంతేస్తుంటారు. ఇవంతా వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక కెమికలైజేషన్, ఒక ఆల్కహాలిక్ లో మిథైలిక్ లేకపోతే ఇథైల్ ఆల్కహాల్, ఇవన్నీ దేంట్లో వాడతారు? ఎంత కెమికలైజేషన్. సో ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మే బి అండి.
గత 26 మరణాలకు కానీ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ 3 అధికారులతో వేయడం జరుగుతుందండి. సెబ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే శాండ్, ఇసుక, మైన్ వీటిల్ అన్నిట్లో వచ్చేస్తుంది కాబట్టి ఆ మందుకు సంబంధించి కూడా సెబ్ ఉంటుంది కాబట్టి ఆ సెబ్ అధికారులు కూడా దీంట్లో పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవే కాదు, బలవంతంగా లాక్కున్న డిస్టిలరీస్, అంటే వీళ్ళేం డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇవ్వలేదు, వీళ్ళేం డిస్టిలరీస్ స్థాపించలేదు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిస్టిలరీస్ ని బలవంతంగా లాక్కొని బెదిరించి పీక మీద కత్తి పెట్టి క్వాలిటీ తయారు చేసే మందులో క్వాలిటీ లేకుండా కెమికలైజేషన్ కలిపి వారితోనే బలవంతంగా మందు తయారు చేపించి ఇది నా హయాంలో కాదు, నేను పర్మిషన్ ఇవ్వలేదు, ఈ ఈ డిస్టిలరీస్ నాది కాదు, గత ప్రభుత్వంది, గత ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు, అవును అప్పుడు పర్మిషన్ ఇచ్చారు, అప్పుడు క్వాలిటీతో తయారు చేస్తున్నారు. మీరు బలవంత పెట్టి భయపెట్టి డిస్టిలరీస్ లో కెమికలైజేషన్ కలిపి నాటు సారా లాగా జే బ్రాండ్స్ సారాలు కూడా తయారు చేసేసి జనాల ప్రాణాన్ని పలంగా పెడుతున్నారు. అంటే వీటన్నిటిని తవ్వే కొద్ది వెలుగులోకి వచ్చే నిజాలండి. దులుపుకోవడానికి వారి దగ్గర కూడా చాలా చాలా తప్పుడు సమాచారాన్ని కూడా దగ్గర పెట్టుకున్నారు. కానీ లోతైన దర్యాప్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా వెలుగులోకి దొంగలు వస్తారు, ఈ దుర్మరణానికి కారణమైన వారు కూడా వస్తారండి. రైట్ మేడం, రైట్ రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.